హే బుద్ధుడు, అమ్మాయి, హే ఆంటీ, అమ్మాయి, ఆంటీ, వీళ్ళ మధ్య ఏం జరుగుతుందబ్బా? అమ్మాయి ఏంటి ఆంటీ వైపు చూస్తుంది, ఆంటీ ఏంటి అమ్మాయి వైపు చూస్తుంది? చిన్న చేపకి పెద్ద చేపకి మాటలు లేని యుద్ధం జరుగుతుంది అనుకుంటా. అమ్మాయి డ్రెస్ అదిరింది, ఆంటీ డామినేట్ చేస్తుంది. వసంతి, అమ్మా, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం చెప్పాలి? ఏమనుకుంటున్నావు? దేని గురించి? అది నేను ఎప్పటి నుంచో ఒకరిని ఇష్టపడుతున్నాను. చాలా మంచివాడమ్మా, సరైనోడు, నాకు ఈడు జోడు. సో నువ్వు ఒప్పుకుంటే ఒకసారి వాడిని మన ఇంటికి తీసుకొని వస్తా అమ్మా. నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా, లేకపోతే వాడు నేను బలవంతం చేశాడా? అదేం లేదమ్మా, వాడు బలవంతం చేసేవాడు కాదమ్మా, నాకు బలాన్ని ఇచ్చేవాడు. వాసంతి, మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, ఇలాంటి అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తూనే ఉంటారని. నువ్వు ప్రేమించడంలో నాకేమీ ఇబ్బంది లేదు, సరైనవాడో కాదా అని నాకు డౌట్. సరే గానీ వాడిని ఒకసారి రమ్మను, నేను మాట్లాడతా. సరే అమ్మా. హే బొమ్మ, ఏంటే పొద్దు పొద్దున నీ పంచాయతీ? నన్ను నిద్రపోనివా? నీ అబ్బా, ఇప్పుడు రా వచ్చేది? ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? నువ్వేమైనా అందగాడు అనుకుంటున్నావా, లేదా అమ్మాయిలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నావా? ఏం నాకేం తక్కువ? పొద్దున్న నిద్ర లేచినా, కోల్గేట్ పేస్ట్తో పళ్ళు తోవినా, మధుర సండు సోప్తో ఒళ్ళు తోవినా, అద్దంలో చూసి కొద్ది పౌడర్ అద్దినా. అయినా ఈ ప్రపంచంలో నాకంటే నీకు అందగాడు దొరుకుతాడా? ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నావు, అందుకే నేను నీకు కనిపించాను. లేటుగా వచ్చినందుకు సారీ బేబీ, కానీ లేటెస్ట్గా ప్రేమిస్తా. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వేమైనా సినిమా యాక్టర్ అనుకుంటున్నావా, లేదా బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావా? వచ్చిందే లేట్ కాకుండా వెదవేషాలు ఇంకా సార్ గారు. అసలు టైం సెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. పనికి మాలిన యాటిట్యూడ్ మాత్రం చాలా ఉంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఆగాగమ్ముడు, హే గొడవంతా వదిలే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. చెప్పు వసంతి ప్లీజ్, రా పోదాం. ఈ ఎండలో నుంచుంటే నా గ్లామర్ తగ్గిపోతుంది. అవతల వాళ్ళు నా ఫేస్ చూడడం కూడా బాగోదు. ప్లీజ్, నా బంగారం కాదు, నా బుజ్జి కాదు, దా పోదాం. నాకు నీతో రావడం ఇష్టం లేదు, పోయి ఇంకో దాన్ని వెతుక్కో. అప్పుడు అది నేను ఎండలో ఉంచకుండా నీకు వేడి చేసినప్పుడల్లా వచ్చి చల్లారుస్తుంది. ఇప్పుడు చెప్తే అలా అమ్మా? నైట్ ఒక మాట చెప్తే ఎవరో ఒకరు పిలుచుకునేవాడిని కదా. నీ అంటే నీ అంకమ్మ నీకు నేను కాకుండా ఇంకొకరితో కూడా ఉందా? నీ గుమ్మడికాయ మొఖానికి ఇద్దరు అమ్మాయిలు కావాల్సి వచ్చిందా? సచ్చినోడా. బాయ్ ఫ్రెండ్తో ఏ అమ్మాయిలా ప్రవర్తించదు, చూసుకో. మళ్ళా ఇంకొకసారి చేయి జారావనుకో, జారుడు బండ్లా జారిపోతా. పో పో, నిన్నేం మెచ్చి వస్తుందో చూస్తా నేను కూడా. పో. నేను ఒక్కసారే పిలుస్తా, రెండోసారి పిలవను. నీకు ఇష్టం ఉండరా లేకపోతే లేదు. అయినా ఇప్పటి వరకు ఆడిన ఆటలు చాలు, నాకు అసలు ఓపికే లేదు. నేను నీ వెంట రాకపోతే ఏం చేస్తావు నువ్వు? ప్లీజ్ వసంతి, ప్లీజ్ ప్లీజ్ రావే పోదాం. రోడ్డు మీద అందరూ చూస్తున్నారే, బాగోదు. ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం పదా. నా వసంతి, నా చామంతి, నా పూబంతి, ప్లీజ్ ఒప్పుకోవే. ప్లీజ్ 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 ప్లీజ్. చాలే అడుక్కుంది, చూసే జనాలకి బాగోదు. చూడలేదు కదా. ఎక్కడికి వెళ్దాం? ఓయో రూమ్కి పోదాం. నన్ను అడిగితే నా చిలిప్ బొర్రకి ఆ ఒక్క ఆలోచనే వస్తుంది. ఏంటమ్మా ఏదో అంటున్నావు? అదే, నువ్వు రమ్మంటే వస్తావా? రావు కదా. లేకపోతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా? రావు కదా. అస్సలకే ఈరోజు నువ్వు చాలా టెంప్టింగ్గా ఉన్నావు. అదే, మీది చాలా డీసెంట్ అయిన ఫ్యామిలీ కదా అంటున్నా. దిగు దిగు. రే, ఇక్కడెందుకు ఆపేవరా బండి? దిగమ్మా చెప్తా. రే, మా అమ్మ నీకోసం అక్కడ వెయిట్ చేస్తుందిరా, పిచ్చి నా కొడుక. ఈ విషయం చెప్తామని మార్నింగ్ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా.
నీకెలా చెప్పాలి ఈ విషయం అని చెప్పేసి అర్థమవుతుందా? నాకు బాగా అర్థమవుతుంది. ఆ విషయం నీకే అర్థం కావట్లేదు. హో, సరే నాకేం అర్థం అవడం లేదు కానీ నువ్వు చెప్పు, బండికి ఇక్కడ ఆపావు. అదా నీ భయం? అదిగో ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి 2 ఐస్ క్రీమ్ తీసుకొస్తా. నీకొక ఐస్ క్రీమ్, నాకొక ఐస్ క్రీమ్. అది తినేసాక మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? ప్లీజ్ వసంతి, ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది. ప్లీజ్ వసంతి, ఒప్పుకో వసంతి. నా వసంతి, నా పూబంతి, నా చామంతి. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానేంట్రా దేవుడా, ఇంత గలేజ్గా తయారైవేంట్రా? నాకు అసలు ఇప్పటికే అర్థం అవడం లేదు నిన్ను ఎలా లవ్ చేశానని చెప్పేసి. ఆ, నేను కూడా అంతే. అప్పుడప్పుడు నీ కోపాన్ని చూసి నిన్ను ఎలా లవ్ చేశానా అని. ఆ, ఇదిగో తీసుకో. నీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చా. తీసుకో, బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, తిను. బాగుంటుందా? కుల్ఫీ కన్నా చాక్లెట్ బాగుంటుందా? నీకు చాక్లెట్ కూడా ఇష్టమే కదా. ఇలా నోట్లో పెట్టుకుని చీక్కుని ఎన్ని రోజులైందో. ఆ టేస్టే వేరబ్బా. మళ్ళీ ఎప్పుడు వస్తా అవకాశం? ఏంట్రా డబల్ మీనింగా? కాదు, సింగిల్ మీనింగే. ఏ నీకు నచ్చలేదా హీరో చేసే పనులు? ఏ నన్ను ఎక్కువ మాట్లాడించుకు చెప్తున్నా, ముందే నీ టైం అసలే బాగాలేదు. కావాలంటే ఆ బాగాలేని టైం నువ్వే పెట్టుకో. మనకంటే చీకే మగాడు మనగాడు ఎవడూ లేడిక్కడ. నీ టైం గురించి నాకు తెలుసులే, 2 నిమిషాలేగా. ఏంటి అయినా నీకు రోడ్డు మీద ఉన్నప్పుడు లాంటి మాటలు మాట్లాడకూడదు నీకు ఎన్నిసార్లు చెప్పినా? అయినా నీకు రోడ్డు మీద ఉన్నప్పుడు నా మీద మూడు వస్తుంది, నాకు అర్థం కాదు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా, పొద్దున్నుంచి చూస్తున్నా. డబల్ మీనింగ్ మాటలు తప్ప ఇంకేం మాట్లాడడం లేదు సార్ గారు. అసలే పబ్లిక్లో ఉన్నట్లు మర్చిపోయినట్లున్నారు సార్ గారు. పిసికి చంపేస్తా. అబ్బో, ఐస్ క్రీమ్ చల్లగానే ఉందిగా, నువ్వెందుకు ఇంత వేడిగా ఉన్నావు? పైన ఎండ కాస్తుంది కదా అందుకే. అది పాయింటే. ఇక తిన్న ఐస్ క్రీమ్ చాలే గాని అది కింద పడేసే, వెళ్దాం. వెళ్దాం పద, టైం అవుతుంది. అసలుకే మా అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది. పదా. మళ్ళీ బండి ఎందుకు ఆపావు ఇక్కడ? ఆ పాన్ షాప్ చూడంగానే నా బండి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నిజమే కదా, నీ బండి ఆటోమేటిక్గా ఏం చేయకుండానే ఆగిపోతుంది. ఏంటి కామెడీయా? కామెడీ ఏముంది, ఇదేం కొత్త ఏం కాదు కదా. మన ఇద్దరం ఒకరికొకరు పరిచయం అయ్యి ఇప్పటిదాకా నీ బండి ఎప్పుడు ఆటోమేటిక్గానే ఆగిపోతుంది. నీకు ఒకేసారి చూపిస్తే తట్టుకోలేవు బంగారం. స్టార్ట్ అవ్వకుండా చూపిస్తా. లేకపోతేనా నీ థియేటర్ 4 షోలు కాదు 5 షోలు పడతాయి. అయ్యి బాబోయ్, నీ షోలు నేను చూడలే గానీ వెళ్ళి సిగరెట్ తాగు. ఏంటి? వెళ్ళు బంగారం, వెళ్ళి సిగరెట్ తెచ్చుకో. నాకు ఇదే ఇలాంటి కోఆపరేషన్ కావాలి. రేయ్ చుట్టూ జనాలున్నారు, చూసుకోండిరా. కామంతో కళ్ళు మూసుకుపోయాయా? ఎయిడ్స్ నివారించడానికి మెడికల్ షాప్లో దొరుకుతున్నాయిరా, అవి వాడండి. కోఆపరేషన్ ఇద్దరు బాగా ఇచ్చుకుంటారు. చెప్పించాలే, పోరా. ఇప్పుడు చెప్పు బంగారం, మీ అమ్మతో నేనేం మాట్లాడాలి? మీ అమ్మ నాతో ఏం మాట్లాడుద్ది? మా అమ్మ ఏం మాట్లాడుతుందో పక్కన పెట్టు గానీ నువ్వేం మాట్లాడుతావు చెప్పు నాకు. అంటే నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేసావు అనుకో, నేను మీ అమ్మకి చక్కచక్క ఆన్సర్లు చెప్పేస్తాను. అది చెప్పి మీ అమ్మని మెప్పించి మన శోభనానికి మీ అమ్మ చేతే పాల గ్లాసులో చక్కెర వేయించుకొని మరీ తాగుతా. అబ్బచ్చా, నీకు అంతుందేంట్రా? ఇలా మాట్లాడావనుకో నీ జీన్స్ పెట్టి చినుగుద్ది. మా అమ్మ చూడడానికి సాఫ్ట్గా కనిపించినా అది చూసి ఏం అవ్వదులే అనుకున్నావనుకో నీకు ఇంక చింతకాయ పచ్చడే. ఆ చింతకాయ పచ్చడిలోనే కొద్దిగా నెయ్యి తగిలిచ్చి మీ అమ్మ చేత గోరు మొదలు పెట్టించుకుని తింటా. మనతో పెట్టుకోమాక, మంచాలు ఇరిగిపోతాయి. ఇప్పుడు మంచం టాపిక్ ఎందుకురా? ఎందుకంటే ప్రతి మగాడు సాయంత్రానికి చేరేది మంచం దగ్గరికే కాబట్టి. చూడు, నువ్వేం ఎక్స్ట్రాలు చేయకుండా నార్మల్గా వచ్చి మా అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్తే సరిపోద్ది. లేదు కాదు ఆమె అడగకుండా సమాధానం చెప్పావనుకో గుమ్మానికి నిమ్మకాయలు గుచ్చినట్లు నీ తలకే పుచ్చకాయలా పగిలిపోద్ది. నువ్వెందుకు భయపడతావే? ఈ నవీన్ గారిని చూసి సగం ఒప్పేసుకుంటుంది. నేను చూసావా ఎంత అందంగా అబద్ధం చెప్తున్నాను? అదే నేను చూసావా ఎంత అందంగా చెప్తున్నానో అని. నీకు మీ అమ్మకి లైవ్ పర్ఫార్మెన్స్ చూపిస్తా.
హా, ఇలాంటివే వద్దని చెప్తున్నా. ఒక్కసారి నేను ఎంటర్ అయినా అనుకో, ఛత్రపతి సినిమాలో బొడ్డోడు అమ్మల బస్సుకు వేలవుతుంది ఎలా అంటుందో, మీ అమ్మ కూడా పెళ్ళికి వేలవుతుంది అనిపించకపోతే నా పేరు నవీనే కాదు. ఎప్పటికీ కాదు నవీన్, నీ వల్ల ఎప్పటికీ కాదు. నీకెలా తెలుసు? మనం పరిచయమైనప్పటి నుంచి చూస్తున్నాను కదా. నువ్వు నాలో చూసింది ఒక్క యాంగిల్ మాత్రమే. మన దగ్గర 365 డేస్ యాంగిల్స్ ఉన్నాయి. రోజుకొక యాంగిల్ చూపిస్తా. జాగ్రత్త, యాంగిల్స్ అలిగి వెళ్ళిపోతాయేమో. వాసంతి, నాకెందుకో మీ ఇల్లు చూస్తే భయంగా ఉంది. పెన్నులో వెనుకొస్తుంది. మళ్ళీ ఇంకో రోజు వస్తాను. బాయ్. ఏ ఆగు, ఇందాక లేదో మా అమ్మ చేత పిల్లి మొగలేస్తా అన్నావు, ఇప్పుడేంటి పిల్లిలాగా మారిపోయారు? ఎందుకు సార్ అంతలా భయపడుతున్నారు? హే, మీ అమ్మాయిల కంటే ఏదైనా చెప్పొచ్చు, కానీ మీ అమ్మ బాబులకి అసలు ఏం చెప్పలేం. అయినా ఇప్పుడు మీ అమ్మతో మాట్లాడడం అంత అవసరమా? చెప్పు తెగుద్ది నువ్వు లోపలికి రాకపోతే. లోపలికి వెళ్ళాలంటే ఉత్తికాలతో వెళ్ళాలి, తెగిన చెప్పులతో కాదు. అయితే నీ చెప్పు తెగుద్ది. ఆ తెగిన చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా. నేను మాత్రం మీ ఇంటికి రాను. ప్లీజే వసంతి, నేను వెళ్ళిపోతానే. నేను రానే వసంతి, ప్లీజ్ 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 వెళ్ళిపోతాను ప్లీజ్. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నేను రాను, నేను రాను, నేను వెళ్ళిపోతాను. కుంపతీసి మా అమ్మకు నచ్చలేదు ఏంటి వీడు? అయిపోయాడు నా కొడుకు. ఏంటిడు? ఏ ఏ ఎందుకు అందరు భయపడుతున్నావు? ఏం భయపడు మాకు. నువ్వు తొందరపడి ఏం మాట్లాడు మాకు, నీకు దండం పెడతా. బాత్రూమ్ అట్టుంది, నీకు చాగట్లేదు అనుకుంటా, వెళ్ళి పోసుకొని రప్పు. అయ్యో, మీకెలా తెలిసిందండి బాబు? నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. తొందరగా వెళ్ళి రప్పు, మాట్లాడాలి. ఒక్క నిమిషం. అమ్మా అది ఆగా, తను బయటికి రాని మాట్లాడుకుందాం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ పిల్లకంటే తల్లే సూపర్గా ఉంది. నాలాంటి కుర్రోడికి ఇలాంటి లేత గుర్రం తగిలితే రోజు గుర్రపు స్వారీయే. ఆ ఊహ ఎంత బాగుందో. అయినా నాకెక్కడో తేడా కొడుతుందే. ఇలాంటి టైంలోనే హీరోలు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వసంతికి ఎలా ప్రపోజ్ చేశానో వాళ్ళమ్మకి అలాగే చేసి పెళ్లి కొప్పించాలి. అప్పుడు వాళ్ళమ్మతో ఆడుకోవాలి. నవీన్, నీ అమ్మ అప్పుడే డోర్ కొట్టేసింది. ఇంకెంతసేపు బాత్రూంలో ఉంటావు? వస్తున్నానే. మీ అమ్మ దగ్గర బాగా ఇరికిచ్చావుగా, తీసుకొచ్చి. తొందరగా రా. రాక చస్తానా? ఐమ్ కమింగ్. మీ బాత్రూంలో ఏంటో అసలు టైమే తెలియట్లేదు. ఇంకొద్దిసేపు ఉండాలనిపిస్తుంది. కంపుకు అక్కడ చావు పో. ఏంటి బాబు, వెళ్ళిన పని పూర్తయిందా? సగమైందండి. ఈ లోపల మీ అమ్మాయి పిలిచేసింది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. సరే, ఇంకా మొదలెట్టండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పడానికి ఏముందండి, ఏం లేదు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. థ్యాంక్ యూ, మై ప్లెజర్. రే, మా అమ్మ తిడుతుంది, పొగట్లేదు. మీ అమ్మ తిడుతున్నా నాకేదో వినపడుతుంది.
ఇంకేదో కనపడుతుంది. ఆ? సరే నీ చావు నువ్వు చావు. చెప్పిన మాట ఎప్పుడు ఇంకా విన్నావు? ఆలస్యం ఎందుకు ఆంటీ? అడగాల్సిందంటే అడగండి. ఈ సమాజం తలెత్తుకున్న సమాధానం చెప్తా. వీడు ఓవరాక్షన్. దేకో నీ పేరేంటి బాబు? లక్కీ అమ్మా. కాదు నవీన్. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? తను అడిగిన క్వశ్చన్కి తన ఆన్సర్ చెప్పలేడా? నువ్వు క్లూ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడేమన్నా సమాధానం తెలియనోడా? చిన్నపిల్లడు కాదు కదా. ఈవిడని నన్ను చూసి చిన్నపిల్లడు అనుకుంటుందా లేకపోతే నాది చిన్నది అనుకుంటుందా? ఏ బాబు, నువ్వేం చేస్తుంటావు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళందరూ ఎక్కడుంటారు? నువ్వు నెలకు ఎంత సంపాదిస్తుంటావు? నాకు అన్నీ తెలియాలి. ఇందులో ఏ విషయం నాకు తెలియకపోయినా వచ్చిన దారి గుర్తుంది కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు. ఆంటీ నా పేరు నవీన్. నాకు అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఎవరూ లేరు. సరే మరి ఎలా పెరిగావురా? చిన్నప్పుడు అమ్మ తరపు వాళ్ళు అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. అక్కడే తిన్నా, అక్కడే ఉన్నా, అక్కడే పెరిగా. ఇంత వాడినయ్యా. అయ్యో బాబు. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను రా బాబు. ఎప్పుడో ఇంటికి రావాల్సింది. రోజు ఇలా ఓదారుస్తూ ఉంటే తీసుకోవాలని ఉంది. ఎంత కష్టం వచ్చిందే. కష్టాలు మనుషులకే వస్తాయి బాబు, పశువులకు కాదు. అమ్మా ఒకసారి తను వదిలిపెట్టు. ఎందుకమ్మా? రేయ్ ఆ! ఏంటి వీడు మా అమ్మని కూడా పడేశాడా ఏంటి? ఇప్పుడు కానీ వీడు స్పీడ్ ఆపకపోతే కొంత కొల్లేరైనట్లే. అమ్మా నువ్వు చేస్తున్న పనేంటి? బాబును ఓదర్స్తున్నానమ్మా. నేను చాలాసార్లు ఓదార్చానులే. అది ఓదార్పు కాదే. ఇప్పుడు మీ అమ్మ ఓదార్చింది సవా, అది ఓదార్పు. నీ పుట్టితాన. నువ్వైతే ఇవ్వవు కానీ ఇచ్చేవాళ్ళని చెడగొడతావు. సవా బాగుంది. సరే బాబు, నీకు మా అమ్మాయిని నేను పెళ్లి చేస్తాను. నువ్వేం చేస్తావు? 2 నెలల్లో గర్భవతం చేస్తా. ఏంటి? ఏంటి? అదే మీ అమ్మాయిని గడప దాటకుండా చూసుకుంటానని. గడప దాటకుండా చూసుకునే అంత నీ దగ్గర ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులైతే లేవు కానీ పెరిగిన ఆకులైతే ఉన్నాయి. రేయ్ ఆహా, అదే చెట్లు చెట్లు. ఎందుకమ్మా అతను అంతలా కొడతావు? ఏం లేదమ్మా, ఇక్కడ వెదవదమ్ములు కొడతా ఉన్నాయి. ఎక్కడ చికెన్ కొని వచ్చి పోతాడేమో అని. కొట్టింది తనని కాదమ్మా, దోమల్ని. దోమలాంటి దోమలు. అమ్మా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు, టైం వేస్ట్ చేయకు. నా వల్ల కాదు. నువ్వంటే ఊ కొడతా, నువ్వు అంటే నో కొడతా. నువ్వెవరిని చెప్తే వాళ్ళనే తలొంచుకొని మరి తాళి కట్టించుకుంటా. అబ్బా ఏ మేషాలు వేస్తావు నా పంచదార చిలక. ఇంత దూరం వచ్చాక ఇంకా నేను మాత్రం ఏమంటాను? సర్లే కానివ్వండి. నీకు ఒక భర్త కావాలి, ఇంటికి ఒక మగాడు తోడు కావాలి. ఎంత కరెక్ట్గా చెప్పారండి. మీకు కావాలా మీ ఇంటికి కావాలా? త్వరగా చెప్పండి, నాకు అసలు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఇంటి నుంచి. ఎందుకమ్మా అతన్ని మళ్ళీ మళ్ళీ కొడుతున్నావు? ఇక్కడ ఒకటే దోమలమ్మా. సరే నాకు ఓకే గాని అబ్బాయిని ఇక్కడి నుంచి లోపలికి తీసుకొని వెళ్ళు. దోమలు ఇలాగే దండయాత్ర చేస్తూనే ఉంటాయి. అబ్బాయి తట్టుకోలేడు. ఎంత మంచి మాట చెప్పారండి. మీ మేలు జనంలో మర్చిపోలేను. బిస్లరీ వాటర్ తాగేవాడికి బిర్యానీ దొరికితే ఎంత బాగుంటుందో అంత మంచి మాట చెప్పారు. ఇప్పుడెందుకు బాబు అంత ఎమోషనల్ అవుతున్నావు? పదరా లోపల పద. ఇక్కడికి ఏంట్రా బయట ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీకు అంత బలిసిందా? నాకు కొడక నీకు ముందు ముందు ఉంటుంది రోయ్. ఏంట్రా మా అమ్మతోనే రొమాన్స్ చేస్తున్నావు? అవ్వా ఆగు, ఊరికూరినే సాగు కొడుతున్నావు. అలా కాదు బంగారం. మీ అమ్మతో నవ్వుతూ మాట్లాడితేనే కదా మన లవ్కి హెల్ప్ అవుతుందని అలా చేశాను. ఏదైనా నీకోసమే కదా చేసేది. మా ఇంట్లో నిన్ను భయపడకుండా హగ్ చేసుకోవాలని ఉందిరా. నాకు కూడానే మీ అమ్మతో మాట్లాడాక చాలా హ్యాపీగా ఉంది మన లవ్ యాక్సెప్ట్ చేసినందుకు. వసంతి, ఈ సమయంలో
నేను ఒకటి అడగనా? ఏంటది? ఏం లేదు, ఇంత కష్టపడి మీ అమ్మను ఒప్పించా కదా, ఒక కిస్సు, అదే 4 కిస్సులు రోజు ఇంటికి వచ్చి అదే రావచ్చు, అదే నీతో మాట్లాడచ్చు కదా అని, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కదా. ఏమంటావు? ఇలాంటి సమయంలోనే హీరో హీరోయిన్లు ఒక స్టెప్ ముందుకేస్తారు. చాలా సినిమాలో చూసినట్టు హ్యాపీగా ఉన్న టైంలో ఒక డ్యూయట్ సాంగ్ వేసుకుంటారు. మనకంత బడ్జెట్ లేదు కాబట్టి ఒక ఇస్తే ఏం చేద్దాం? ప్లీజ్ వసంతి, నిన్ను కాకపోతే నేను ఎవరిని అడుగుతా చెప్పు. సరే, ఒకటే ముద్దు. థ్యాంక్ యూ. అబ్బా, ఏమైందమ్మా? ఏమైంది బాబు? అది ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏమైందమ్మా? అది గోడ మీద బలి చూసి భయపడ్డాడమ్మా. జాగ్రత్త బాబు, నువ్వు చూడాల్సిన బల్లులు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటాయి. ఈవిడ ఇండైరెక్ట్గా వినిపిస్తుందా లేకపోతే నాకు ఎలా అనిపిస్తుందా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు రోజుకు 2 సార్లు కష్టపడాలి. ప్రిపేర్డ్గా ఉండు. 2 సార్లు కష్టపడ్డం ఏంటమ్మా? అదే లేవే, ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఇంకా బాబుకి చిత్తడే. చిత్తడంటే ఏంటి మేడం? నేను చెప్తాలేరా బుల్లబ్బాయి, ఇంకా నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకో, ఎవరితో అయినా ఛార్జింగ్ తీపోకుండా చూసుకో. నాకేం అర్థం కాలేదే. నీకు నీకు అర్థమైన విషయం మాకు అర్థమైంది, ఇంకా చూసుకో. నాకేం అర్థం కావట్లేదే, అసలు నాకేం అర్థం కావట్లేదే. అయినా నాకు అర్థమైందని చెప్పి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు, నన్నేమో ఒక్కడే వదిలేశారు. ఏమైంటుంది ప్లాను? రే, నువ్వు అనుకుంటుందేరా? నేనేమనుకుంటున్నా? రే, ఒక సామెత ఉంది కదా, ఎక్కడా దిక్కు లేకపోతే చెల్లెలకి అక్క మొగడే దిక్కు అన్నట్టు. నాకు ఇప్పుడు బలు వెలిగింది. చూడాంటి, నేను సరదాకే గోడలు దూకేవాడిని, అలాంటిది నువ్వు ఏకంగా బెడ్రూమ్లోకి వచ్చి కష్టపడాలంటున్నావు. చూసుకో మళ్ళా కెవ్వు కేకే, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఏం ఆలోచిస్తున్నాడు వీడు? చూసావమ్మా వీడు వేషాలు, అందుకే వీడు నాకు నచ్చాడు. ఐ లవ్ యూరా.